మీ పాద సన్నిధికి పరుగులెత్తి మా యొక్క ప్రభువా తండ్రి సమస్యలను మీ సన్నిధిలో వివరించుకొని మీ ద్వారా జయం పొంది మీ ద్వారా ఆత్మీయమైనటువంటి అనుభవాలని నడుచుకుంటే సహాయం దయచేయండి. దేవా గ్రామంలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. మా సోదరు నాగయ్య గారిని తీసుకుని చంద్రకేశ్వరం ప్రభువా మీ కృప చూపించు. దేవా అమలమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఒంటి స్వస్థపర సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. కష్టంలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభువా వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. చేరు వచ్చిన సంఘం గురించి ప్రార్థిస్తున్నాం. రాలేక వెనుకబడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మీ ఆత్మని నింపండి. ప్రతి సమయం ఇంతవరకు మీ బిడ్డలు చేసిన ప్రార్థన పఠిస్తూ సహాయం దయచేయండి. ప్రతి సమయం మీ వాక్యమును మేము ధ్యానించగలుగుతాం. సహాయం దయచేయండి. బలపరచండి. యేసుక్రీస్తు ప్రశ్నలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు. ప్రార్థన అనేది విజ్ఞాపన. ఎవరికి మనం విజ్ఞాపన చేస్తున్నామంటే మన ప్రభువుకి తెలియజేయటం ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థన అనేది అపోస్తలులు ఎటువంటి ప్రార్థన ఏం చేసేది? వారు అపోస్తలులు వలయదు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎట్లున్నారు? ఎడతెగక ఉన్నారు. ప్రార్థన చేయుట యందు, రొట్టె విరుచుట యందు. చూసారు? అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. మనం మంగళవారం వచ్చాం బైబిల్ స్టడీకి, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనకి. 2 రోజులు 2 రోజులు తేడా. ఎడతెగకంటే గ్యాప్ ఉన్నది. ఇంకా మనకేమన్నా గ్యాప్ లేకుండా ఉందా? మంగళవారం వచ్చాం, శుక్రవారం వచ్చాం, మళ్ళా రేపు ఉండవు, ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నం వస్తామంటే. చూసారా? వారు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థన అనేది మన జీవితంలో మనకు చాలా ఉంది. ఆ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధికి రాకుండా ప్రభు సన్నిధిలో వెంబడించుకుంటూ ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన గ్రామం ఉంది, గ్రామంలో అందరూ రక్షించబడాలని ఆశ లేక మన గ్రామంలో విగ్రహాలను ఎక్కువైపోతుంది, అవిశ్వాసం ఎక్కువైపోతుంది, యవనస్తులు లేరు. యవనస్తులందరూ ఆయా నావలో వెళ్ళిపోతున్నారు. వారికి ప్రభు యందు భయభక్తులు లేవు. వారిని యవనస్తులు ఏం చేయాలంట? ఆయన కాడి మోయాలి. మరి కాడి మోస్తున్నారా యవనస్తులు? యవనస్తులు మందిరంలోనికి రావటంలా. కాడి మోయటం తర్వాత సంగతి. చూసారా? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధీకరించుకుందరు? వాక్యం బట్టి జాగ్రత్తగా. మరి ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం? వారికి వస్తే కదా వినేది, వింటే కదా విశ్వాసం వచ్చేది. యవనస్తులు వస్తే వింటే విశ్వాసం వస్తుంది, వినకపోతే ఏమొస్తుంది? వినకపోతే ఏం తెలియదు. మనం కూడా ఒకప్పుడు తెలియనప్పుడు, విననప్పుడు మనకు తెలియదు. మరి దేవుని సన్నిధికి వారి గురించి మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు లేదా? వారి గురించి మొరపెట్టాల్సిన బాధ్యత లేదా? కుటుంబాల గురించి మొరపెట్టాల్సిన బాధ్యత లేదా? అశాంతిలో ఉన్న కుటుంబాలు, కష్టంలో ఉన్న కుటుంబాలు, అనారోగ్యంలో ఉన్న బిడ్డలు, వారి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత లేదా? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంఘం ఏం చేసింది? పేతురు ఊరకనే బయటకు వచ్చాడా? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది పేతురు రావడానికి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది కాబట్టి పేతురు వచ్చాడు.
లేకపోతే యోహాన్ ఆల్రెడీ యాకోబును ఆల్రెడీ చంపించేశాడు. యాకోబును ఆల్రెడీ చంపించేశాడు. ఇంకా ఈయన కూడా చంపియాలా, రేపు చచ్చిపోతాడు. ఈ రాత్రి దేవుడు కలుగు చేసుకొని తీసుకొని వచ్చాడు. దేన్ని బట్టి? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయటాన్ని బట్టి. విడిపించబడాలి అంటే ఎక్కడి నుంచి? చావు గోతి నుండి విడిపించబడాలి అంటే ప్రార్థన. 88వ కీర్తన మొదటి వచనం నుంచి 2 మాటలు చదువుతున్నాను. 88వ కీర్తన. యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని రాత్రి సమయంలో మొరపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మొరపెడితే ఆ ప్రార్థన మీ సన్నిధికి చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. ఈ రోజు నీవు ఆ ప్రార్థన చేయాలి. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఈ రోజు నేను చేసే రాత్రి చేసే విన్నపాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలో నుండి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకరిగా ఎంచబడితిని. చూసారా? నా ప్రాణము ప్రభువా ఇలా ఉన్నది నాయన, మీరు దయచేసి నా ప్రార్థనకు నా మొరకు చెవియొగ్గుము. పాతాళములో నుంచి నన్ను లేవనెత్తుము. ప్రార్థన, అటువంటి ప్రార్థన. మన గ్రామం చెడిపోతుంది, మన యవనస్తులు చెడిపోతున్నారు, మన కుటుంబీకులు చెడిపోతున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు. వారి గురించి చేయవలసినటువంటి ప్రార్థన, దేవునికి మొరపెట్టవలసినటువంటి ప్రార్థన. అటువంటిది ప్రార్థన చేయకుండా మనం ఇంట్లో కూర్చుంటే, దేవుని సన్నిధికి రాకుండా మనం ఇంట్లో కూర్చుంటే ఈరోజు అసలు నాకు బాగా చూసారా? వస్తాను అనుకోలేదు. శ్రీకాంత్ దేవదాం చూసుకోవయ్యా, ఈరోజు ప్రార్థన అని నేను అనుకున్నాను. మంచం మీదనే పడుకున్నాను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఇదే ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో, ఇదే ప్రార్థన చేస్తున్నాను. చూసారా? ప్రార్థనను ఆలకించి దేవుడి శక్తినిచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు, దేవుడు కనికరం చూపాడు. అందుకే మీ మధ్య నేను ఉండగలిగినాను. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. దేవుడు విడనాడుతాడా? దేవుడు విడనాడుతాడా? ఆయన మీద మనం ఆధారపడితే ఆయన మనల్ని విడిచిపెడతాడా? చూసారా? సర్వశక్తి కలిగిన దేవుడు నేనే అంటున్నాడు. నన్ను ఆశ్రయించి మీరు బ్రతుకుతున్నట్టున్నాడు. ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం. పాతాళముల నుండి నా ప్రాణము పాతాళములకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. నేను తాళలేని వాని వలె అయితిని. సచ్చిన వారిలో విడవబడిన వాడనైతినని. నేను సమాధిలో పడి ఉన్న పతులలో ఒకని వలె అయితినని. నేనిక సమర్పించు వాని వలె అయితినని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. అటువంటి స్థితిలో ఉన్నా కూడా మనం ప్రార్థన చేస్తే ఆయన లేవనెత్తుతాడు. ఏమంటున్నాడు తెలిసిన? 89వ అధ్యాయం 24వ వచనము 25వ వచనము. నా విశ్వాస్యమును 89వ అధ్యాయం 24వ వచనం.
నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి నీ ప్రార్థన చేస్తే దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంది. చూసారా? విశ్వాస్యత, కృప తోడుగా ఉండను. నా నామమును బట్టి అతని కొమ్మ హెచ్చించబడను. దేని బట్టి మనం జీవిస్తాం, దేని బట్టి మనం బ్రతుకుతాం? ప్రభు యొక్క నామాన్ని బట్టి, ప్రభువును బట్టి మనం జీవిస్తాం. చదవమ్మా. నేను సముద్రం మీద అతని చేతిని, అబ్బా చూసారా? సముద్రం మీద చేతిని, నదుల మీద ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని ఏమని మొరపెడతారంటే, నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము. ఈరోజు అలా మొరపెట్టాలి. అతను ఏమని మొరపెట్టాలంటే, అయ్యా నీవు నాకు తండ్రివి, నీవు నాకు దేవుడవు, నీవు నాకు రక్షణ దుర్గము. ఈరోజు మనం అలా ప్రభువుకు మొరపెట్టాలి. ప్రభువా నీవు నాకు తండ్రివి, నీవు నాకు దేవుడవు, నీవు నాకు రక్షకుడవు అనేది నీవు మొరపెట్టినప్పుడు 24వ వచనం ఏమన్నాడు? నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడుగా ఉండెను. అందుకు ప్రార్థన చేసేది, అందుకు మొరపెట్టేది. దేవుని కృప కోసం, దేవుని విశ్వాస్యత కోసం, ప్రభు యొక్క కృప కోసం మనం మొరపెట్టాలి, మనం ప్రార్థన చేయాలి, మనం అడగాలి ప్రభువుని. ప్రభువు మనకు అటువంటి కృప అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రభువా నీవే నా తండ్రివి, నీవే నా దేవుడు, నీవే నా రక్షణ అనేది నీవు మొరపెడితే ప్రభువు ఏమంటే శాశ్వతమైనటువంటి కృపతో నిన్ను ఆయన తెలియజేస్తాడు. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. చూసారంటండి, నీవు దేవునికి మొరపెడితే, నీవు ప్రభువుకి విన్నవిస్తే, నీవు ప్రభువుకి రక్షణ దుర్గముగా ఉంచుకుంటే, ఆ ప్రభువుకి నీవు మొరపెట్టి నా తండ్రి అని నీవు మొరపెడితే ఆయన అంటాడంట, జ్యేష్ఠ కుమారునిగా నేను చేస్తాను. నీవు మొరపెడితే, నీవు నా తండ్రి అంటే, నా దుర్గము నీవే అంటే, నా దేవుడు నీవే అంటే, నా ప్రభువు అంటే విడిచిపెట్టకుండా నేను ఏం చేస్తానంట? జ్యేష్ఠ కుమారునిగా చూసారా? కాబట్టి మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారులుగా చేస్తూ ఉన్నాడు, ఆయన జ్యేష్ఠ కుమారులుగా చేస్తూ ఉన్నాడు, ఆయన స్వాస్థ్యముగా చేస్తున్నాడు, ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. కాబట్టి నేను మొరపెట్టేవాడిగా ఉండాలని దేవుడు. ఈరోజు మొరపెట్టేటువంటి నీవు ఎటువంటి వాడిగా ఉండాలి? ఆయన విశ్వాస్యత కోసం, ఆయన కృప కోసం కనిపెట్టుకున్న వాడిగా ఉండాలని దేవుడు. కాబట్టి ప్రాణము పాతాళంలో ఉంది. 88 వచనం ఏమన్నాడు? నాకు రక్షణకర్తకు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరుగాక, నా మొరకు చెవియకుము. ఈరోజు ప్రభువుకి అలా ప్రార్థన చేస్తాను. ప్రభువా నా వరకు చెవియకు, నా ప్రార్థన ఆలకించు. ప్రభువా మీరే నా తండ్రివి, మీరే మా రక్షణ దుర్గము, దేవా మీరే నా దేవుడు అనేది ప్రభువు మొరపెడితే ఆయన నిన్ను తన కుమారుడిగా చేసుకుంటాడు, తన స్వాస్థ్యంగా చేసుకుంటాడు. శాశ్వతమైన కృపతోటి నిన్ను ఆశీర్వదించేటటువంటి వాడిగా దేవుడు చేస్తాడు. క్రీడా ఎటువంటి పరిస్థితుల్లోనే మనము ప్రభువును స్తుతించే వారిగా ఉండాలని, ప్రభువును గణపరిచే వారిగా ఉండాలని, మన అవసరాల నిమిత్తం, కష్టముల నిమిత్తం అత్యాసక్తితో ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడితో. అంతేగాని సమయం నిర్లక్ష్యం చేస్తూ
ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభు సన్నిధిలో గడపకుండా దేవుని మందిరములో, ఆయన మందిరములో 42వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడయ్యా? 42వ అధ్యాయం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. ఏమండి తృష్ణగొలుతుందా? తృష్ణ ఉంటే నువ్వు దేవుని మందిరానికి రావా? తృష్ణ ఉంటే నువ్వు దేవుని సన్నిధికి పరిగెత్తవా? ఏమండి కలెక్టర్ గారు ప్లాట్ కేటాయిస్తానంటే ఎన్ని రోజుల నుంచి మనం దాన్ని వెనకబడతాము? కలెక్టర్ గారు లేకపోతే ఏదైనా ఉద్యోగం ఇస్తారంటే ఎన్ని రోజులు దాన్ని వెనకబడతాము? చూసారా? కలెక్టర్ గారు ఏదన్నా ఇస్తారంటే దానికోసం ఎన్ని రోజుల నుంచి ప్రణాళికలు వేస్తాము, ఎన్ని రికమెండేషన్ వేస్తాము, పడిగాంపులు వేస్తాం. చూసారా? జీవము కలిగిన దేవుని సన్నిధికి రావటానికి తృష్ణ ఉన్నదా? ఆ తృష్ణ ఉన్నదా? నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నా రక్షణ దుర్గము, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడు, నీవే నా తండ్రి, నీవే నా దేవుడు, నీవే నా రక్షణ దుర్గము అంటున్నావా? ఆ తృష్ణ ఉన్నదా? జీవము కలిగిన దేవుని దగ్గరికి రావాలనేటువంటి తృష్ణ, ప్రభు దగ్గరికి రావాలనేటువంటి తృష్ణ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కోసం, జీవము కలిగిన దేవుని కోసం. మరి అట్లా తృష్ణ ఉన్నదా? చూసారా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు సహాయం చేయ. దావీదు ఆయన అభిషేకించబడినప్పుడు రాజుగా సమూయేలుకి చెప్తాడు. రాజుగా అభిషేకించబడటానికి సమూయేలు వెళ్ళి అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడండి. దాన్ని నేను రాజునయ్యాను, రాజుగా సమూయేలు అభిషేకించినాడు, పోయి సింహాసనం మీద కూర్చున్నాడా? ఏమంటే సింహాసనం మీద కూర్చున్నాడా? సింహాసనం వచ్చిందా? కుక్కను జరిగినట్టు జరిమాడు సౌలు. చూసారా? సౌలు ఎలా జరిమాడు? అయ్యా, ఈ యొక్క పౌజు పెట్టిన జరిగినట్టు జరుగుతున్నావే, ఒక కుక్కను జరిగినట్టు జరుగుతున్నావే, ఒక మిన్నలిని నేను తగ్గించు. అడవుల్లో తిండి లేదు. చూసారా? నాబాల్ దగ్గరికి పంపించాడు, ఆహారం కోసం పంపించాడు. ఆహారం ఏదన్నా ఏది ఒక మంచి రోజు, శుభకార్యం, గొర్రెల రోజు, కత్తెర వేసే రోజు అని సంతోషంగా పంపిస్తే నాబాల్ ఏమన్నాడు? దావీదెవడు? యెష్షయి కుమారుడు ఎవడు? చూసారా? యజమానుడి దగ్గర నుంచి పారిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా సేవకుల కోసం, నా పనివారి కోసం వధించినటువంటి పశుమాంసమును తీసుకొని వాళ్ళకి ఇవ్వాలన్నా? ఎంత భయంకరం అండి! ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు వెళ్ళినాడు. గుహలో దాక్కున్నాడు. ఏముంటాయి గుహలో? చూసారా? ఎటువంటి పరిస్థితుల్లో ఫిలిష్తీయుల రాజు దగ్గరికి పోయి దావీదు, ఇదిగో వాళ్ళు పాటలు పాడలేదా? సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అనేది పాట పాడారు కదా రేపు యుద్ధంలో. చూసారా? ఇతనే మనకు విరోధంగా ఉండొచ్చు కదా. అక్కడి నుంచి అంతకుముందు మరలా వచ్చేసి ఆ యొక్క గాలువాడైనటువంటి ఫిలిష్తీయులు రాజు దగ్గరికి వచ్చేసరికి ఫిలిష్తీయులు దావీదు కదా చెప్పినవాడు ఏం చేశాడు? జొల్లుగార్చుకునేవాడిగా గడ్డం మీద ఏం చేశాడు? జొల్లుగార్చుకున్నాడు. పిచ్చివాడి మాదిరి ఏం చేశాడు? తలుపు మీద గీతలు గీశాడు. ఎటువంటి పరిస్థితి? ఇక చచ్చిపోతారనుకున్నాడు. రాజుగారు అనుకుంటే ఏముంది? ఫిలిష్తీయుల రాజు ఈయన చంపేస్తాడేమో, అందుకని పిచ్చివాడు వేసి పిచ్చివాడైపోయాడు. జొల్లుగార్చుకున్నాడు.
పిచ్చోడితో నాకేం పనయ్యా, ఎందుకు తీసుకొని వచ్చారు రాజు దగ్గరికి, వీటిని తీసుకొని పోమని. ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఆహారం లేక కష్టాలు పడ్డాడు. చూసారా, సౌలు తరుగుతూ ఉన్నాడు అడవులలో, నిద్ర లేని రాత్రులు గడిపాడు, చెట్ల కింద పొట్టల కింద. అటువంటి పరిస్థితులు మరి దేవుని చేత అభిషేకించబెట్టుకోలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా, రాజుగా అభిషేకం చేసినాడు కదా. ఈ కష్టాలు ఏమిటండి, ఈ కష్టాలు ఏమిటి? చూసారా, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి, ఆయన సామీప్యంలోనికి తీసుకొని రావడానికి, ఆయన యొక్క సన్నిధికి నడిపించడానికి మనకి ఇన్ని కష్టాలన్నీ వస్తాయి. వాటి గుండా వెళ్ళాడు దావీదు, వాటి గుండా వెళ్ళాడు కాబట్టి ఆ కీర్తనలు రాయగలిగాడు, ఆ ప్రార్థన చేయగలిగిన, అటువంటి గీతములు రచించగలిగిన. అథాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తినాడు. కాబట్టి మన ప్రార్థన ఈరోజు, నా తండ్రి, నా దేవా, నా రక్షక, నా రక్షణ దుర్గమా అని ప్రభువుకు మొరపెడతాం. ప్రభువు కోసం విజ్ఞాపన చేద్దాం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం, అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తాం, యవనస్తుల గురించి ప్రార్థిస్తాం, చిన్న బిడ్డల గురించి ప్రార్థిద్దాం, సండే స్కూల్ బిడ్డల గురించి ప్రార్థిస్తాం, యవనస్తుల గురించి. చూసారా, ఆదివారం ప్రార్థనకు వస్తూ ఉంటే అంబేద్కర్ భవన్లో కూడుకుంటారు మన యవనస్తులు, దేవుని సన్నిధికి రాదు, వారి గురించి ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్న అమలమ్మ గారి గురించి ప్రార్థన చేద్దాం, కష్టంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాం, నాగయ్య గారి గురించి ప్రార్థన చేద్దాం, అవసరతలో ఉన్న వారి అందరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, నా దేవా, నా రక్షణ దుర్గమైనటువంటి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట? జ్యేష్ఠ కుమారుడిగా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడి కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మా దేవా, మా తాళంలో నుంచి మా ప్రాణమును విమోచించు దేవుడు మీరు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు రక్షించిన దేవుడు మీరే. దావీదు తన యొక్క జీవితంలో సమస్తం పోగొట్టుకున్నాడు. మీ మీద ప్రభు ఆధారపడి మీ యొద్ద విచారణ చేసినప్పుడు ఆయనకు శక్తినిచ్చిన దేవుడు మీరే. దేవా, తండ్రి, మా రక్షక, మా రక్షణ దుర్గమా, మా దేవా, మా తండ్రి, మీకు మొరపెడుచున్నాను. మా గ్రామంలో ఉన్న యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాను, మా గ్రామంలో ఉన్నటువంటి విగ్రహారాధికుల గురించి ప్రార్థిస్తున్నాను, మా రక్త సంబంధికుల గురించి ప్రార్థిస్తున్నాను, అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేయండి. ఎవరు తెరవండి, ప్రభువుని అడగండి, ఆకాశమున వినబడినట్లు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ప్రభు సన్నిధికి వినబడినట్లు. కార్యములు జరిపించండి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రివి. ప్రభువా, మీ సన్నిధిలో మేము మొరపెడుచున్నాము నాయన. మా ప్రార్థన ఆలకించండి, మా మనకు చెవియొక్కండి, మా ప్రార్థనకు మీరు చెవియొక్కమని వేడుకుంటున్నాం. యవనస్తులు నశించిపోతున్నారు ప్రభువా, పెద్దలు, వృద్ధులు మీ సన్నిధికి పరుగులెత్తు భాగ్యం దయచేయండి. మా గ్రామం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మను ప్రభువా సంచారం చేయండి, మీ ఆత్మ కార్యములు జరిపించండి. ఈ మందిరంలో మీ ప్రభావం తీసుకొని రమ్మని వేడుకుంటున్నాను నాయన. మీ ప్రభావం ఈ మందిరంలో ఉండాలి ప్రభువా. ఈ స్థలంలో మీ యొక్క ప్రభువా తండ్రి నాయన ప్రభావం దిగిరని వేడుకుంటున్నాను. మా తండ్రిగా మీరు ఉండండి.
రక్షకుడిగా ఉండండి, మా దేవుడిగా ఉండండి, మా రక్షణ దుర్గంగా మీరు ఉండండి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నాగయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమలమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభాతాన్ని నాయన రాజమ్మ గారికి ప్రభాతాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కంటిని మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. ప్రభా పద్మమ్మ గారి కాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అందరి గురించి ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో మీ కార్యములు చేయండి, ఆశ్చర్య కార్యములు చేయండి, అద్భుతములు చేయండి. ప్రభా అనేకులు తీసుకుని రండి, నరకములకు పోకుండా తప్పించండి, జీవ మార్గంలోకి నడిపించండి. శాపంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, విగ్రహాలలో ఉన్నారు, జీవం కలిగిన దేవుని తెలుసుకోకుండా, సృష్టికర్తను తెలియకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు. ప్రభా మీ సహాయం పంపించండి, మీ నామం మహిమపరచుకోండి. చేరి వచ్చిన సగం ఆశీర్వదించండి. బిడ్డలు మీ ఆత్మతో నింపండి, మీ కార్యములు జరిపించండి. మా సోదరి కళ్యాణ విషయంలో మీరు సహాయం తెచ్చేయండి. ప్రభా మీ చిత్తమేమిటో జరిగించండి, మీ నామం మహిమపరచుకోండి. మమ్మల్ని విడిచిపోవద్దు, దాటిపోవద్దు, మీ కృప నుంచి దూరపరచదు. మీరే మాకు చాలా దేవుడి గుడి నడిపించండి. ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధలు చేయండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా జీవితాన్ని మీకే సమర్పించుకుంటూ మా కోసం మడపల్లి తిరిగి రాలేని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రార్థించి స్తుతించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పర్వత ప్రార్థన చెబుతున్నాం. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం చేయడం మనకందరికీ దూరమైన పరిస్థితులకు సదాకాలం తోడే నడిపించి కాపాడి దీవించుకున్నాను అందరికీ.